అందరికి శనార్థులు మంచిగున్నారా? అమ్మ చంద్రబాబు మళ్ళీ ఈరోజు ఒక ముచ్చటకు పోయింది అనుకుంటున్నారులే. ముచ్చటకే వచ్చిన కానీ ఇది మామూలు ముచ్చట కాదు, ఒక దయ్యం ముచ్చట. దయ్యాలు సినిమాలు అవి ఇవి రక్తాలు వచ్చేటి అంటే నాకు మత్తు భయం అవుతుంది. నేను సినిమాలు చూడను అసలు. గట్టిగా సినిమాలు చూస్తా కానీ ఇట్లా దయ్యాలు రక్తాలు కొట్టుకున్నాడు చంపుకున్నాడు గుద్దుకున్నాడు నేను రానా అంట. సినిమా నాకు మస్తు నవ్వుకోవాలి, కిలికిలి నవ్వుకోవాలి. 150 రూపాయలు మళ్ళీ మనకి రిటర్న్ వచ్చినట్టు అనిపించాలి అసలు సినిమాల కొత్త. కానీ ఈ సినిమాలో అట్లా కూడా ఉన్నదంటే ఇట్లా కూడా ఉన్నదంట. పోయి అయితే ముచ్చట పెట్టి అత్తమ్మ అసలు ఏమేమి ఉన్నదో చూస్తామంటే నచ్చిన. బాగున్నావా సారు? అయ్యో నేను సారు డైరెక్టర్ ఉన్నాడు అంటే పెద్ద మనిషి ఉంటాడేమో, ఇంత ఎత్తు ఇంత పొడుగా అనుకున్నా. చిన్న పిల్లగాడు. బాగున్నావా తమ్మి? అంత మంచిదేనా? అందరు పైలమ ఉన్నారా మీ ఊళ్ళే? ప్రేక్షకుల దయ వల్ల అంత మంచిది. ఈ బుజ్జి అనుపమ పరమేశ్వరను. ఓ ఏమో నువ్వు బాగున్నావు అమ్మ? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? ఎందుకు అన్నం తింటలేవా నువ్వు? సన్నగా అయిపోయానా? చాలా ఎక్కువ పని చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను కదా కంటిన్యూస్ గా. ఒక్కటేనికొకటి ఎవడు చేస్తున్నట్టు నువ్వు? చాలా చేస్తున్నాను సో అందుకే అలా. నువ్వు తినమ్మా మంచిగా తినుకుంటే పని చెయ్యొద్దానని నేను. పని చెయ్యాలి, ఆడపిల్లలు మంచిగా పని చేసి పేరు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. కానీ తినకుంటే ఎట్లా చెప్పు? ఒక్కగా అయింది అమ్మ పిల్ల పాపం. తిను, నేను హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాను నీకు. సరే. వీళ్ళు ఎప్పుడైనా పెట్టిండ్రు హైదరాబాద్ బిర్యానీ మొత్తం అంతా? హైదరాబాద్ బిర్యానీ పెట్టలేదు, వేరేదేదో పెట్టారు. ఏదో ఆకులు అలములు అంతే కూరగాయల ముక్కలు. మీ అంత హార్ట్ మంచి హార్ట్ లేదు. హాటు పెట్టద్దా మీ పాపం హార్ట్ ఉండదు. పాపం చూసిండ్రా అమ్మ, హార్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ ఉండదంట. ఇగో సినిమా హిట్ అయిన అందుకని పెట్టాలి. మా హార్ట్ అంతా హార్ట్లోనే ఉంటుంది కాబట్టి. పిల్లగాడు మాట తప్పిస్తున్నాడు కానీ బిర్యానీ పెడతాను అక్క అంటలేడు. ఒక బిర్యానీ కావాలంతే నేను పెట్టి నాకెందుకు ఆ పిల్లకి పెట్టి మొత్తం బక్కగా చేసిండ్రు. సినిమా అంతా చేపించి ఉరికిపిచ్చి తిరిగిపిచ్చి. నువ్వు తినమ్మా మంచిగా తిని సినిమాలు చెయ్యి. తమ్మి మంచిగున్నావా? బాగున్నాను, నమస్కారం. చైతన్య భరద్వాజ్ అంతేనా? అంతే. పిల్లవాడు చూడడానికి మామూలుగా ఉన్నాడు కదా. సినిమాలు ఎంటకేచ్చి మ్యూజిక్ పాటలు కొట్టిండు అయితే కిర్రమంటది పానం. అందులో టీజర్ ఇడిచిండ్రు అందులోకి ఇట్లా ఇట్లా బుడ్డరీళ్ళు అంటారు కదా టీజరు. ఆ బుడ్డరీళ్ళకి ఇట్లా అది చూస్తేనే గత వణుకుతున్నది పానం. ఎట్లా తమ్మి మంచిగానే ఉన్నావు కదా చూడడానికి, నీకు అట్లా ఎట్లా కొట్టబుద్ధి అయింది భయపెట్టేటట్టు పబ్లిక్ అంతా? అంటే ఆర్ట్ కదా, ఆర్ట్ అంటేనే మనం ఎలా కనబడుతున్నాం అనేది సంబంధం లేకుండా ఇంకో రకంగా ఎలా కొట్టాలి, ఇంకొక క్యారెక్టర్ని ఎలా చూపించాలి మ్యూజికల్గా, అది ఇష్టపడతా. పిల్లగాడు చూడడానికి చాలా నిమ్మలం ఉన్నాడు కానీ రక్తం చూపించినంత భయపెట్టించు. కళ్ళ ముందట ఇట్లా ఎర్రగా రక్తం వస్తే ఎట్లా అనిపిస్తుంది జల్లమని అట్లా చేసిన తమ్మి. కానీ చూడడానికి చాలా మంచిగా ఉన్నావు నువ్వు, నిమ్మలంగా ఉన్నావు. కానీ అంటే ఇంత ఆగమాగం ఉన్నది పరిస్థితి అనేది అర్థం కాలేదు నాకు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇట్లా ఎర్రగా పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఇట్లా వస్తాడేమో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా కానీ సంటోన్ లెక్క నచ్చింది చిన్నగా ముద్దుగా. అమ్మ ఈయన కథ ఎట్లా చెప్పి కథ ఎట్లా ఒప్పించే. నువ్వు ఇప్పుడు మొన్న డీజే చేసినావు, పరద చేసినావు, ఆ చేసినావు మొదలు అటెనక ప్రేమం చేసినావు, చాలా సినిమాలు చేసినావు, రాక్షసుడు చేసినావు. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎన్ల ఇట్లా దయ్యం పాత్రలు లేవు. ఇదే తొలుతానా దయ్యం పాత్ర? ఫస్ట్ ఇదే. నాకు ఇప్పుడు దాకా లైక్ చాలా స్టోరీస్ వచ్చాయి కానీ నాకు నచ్చాలి కదా. అంటే దెయ్యం అంటే మీరు చెప్పినట్టు ఆ ఫీల్ రావాలి కదా, భయం రావాలి కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు లైక్ కౌశిక్ వచ్చి స్టోరీ చెప్తే నాకు చాలా నచ్చి నేను ఓకే చెప్పాను. చెప్పంగానే ఓకే అన్న? చెప్పంగానే వెంటనే నేను చెప్పాను ఓకే. ఏమని చాలా మంచి నరేటర్ అంటే చాలా ఎంత మంచిగా డైలాగ్స్ చెప్తారు తెలుసా మీకు? చూసినా ఇట్లా రీల్స్ వస్తుంటాయి కదా ఫోన్లో, ఇట్లా మనం మీదికి అంటనే ఉండాలి. చాలా టాలెంటెడ్. అలాగే మొత్తం 2 hours 5 minutes ఉన్న సినిమా మొత్తం అలాగే చెప్పారు. నరేషన్ కూడా చూడకుండా ఏం లేకుండా. అవునా తమ్మి? చూడకుండా నేర్పిను. ఏం చదువుకున్నా తమ్మి నువ్వు? ఇంజనీరింగ్ చదువుకొని సినిమాలకి కాదు తమ్మి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ డబ్బాలలో పని చేస్తారు కదా, నువ్వు ఎందుకు తమ్మి మరి ఇటు వచ్చినావు? కంప్యూటర్ డబ్బాలో కథ రాసుకుంటా, డబ్బాలలో రాసుకుంటూ బయటకు వచ్చి సినిమా చేస్తావు. సో నేను ఇంటర్లో డిసైడ్ అయ్యా డైరెక్టర్ అవ్వాలని. ఇంజనీరింగ్ కూడా ఏంటంటే ఇంకా మరి అంటే చాలా ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే చదువు రానోడే ఇండస్ట్రీలోకి వస్తాడని. అది తప్పు అని ప్రూవ్ చేయాలి కదా మరి మనం. చదువు వచ్చినా అదే ఇది ఆర్ట్, ఇది నచ్చి చేసే పని. ఆయన అంటాడు కదా ఒక సినిమాలో, అది కళ నిద్రలో వచ్చేది, ఇది కళ నిద్ర లేపేది అని. అలా అందుకని కళకు సంబంధము ఒక కింద సున్న చుట్టూ ఉంటుంది. ఆ లాకు అవును మామూలు లాకు లక్ష్మీల లాకు కళలో ఉండే అలాకు తేడా ఉంటది. అది చూడడానికి అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ
ఇట్లా ఈ పిల్లగాడు మ్యూజిక్ కొట్టినాడు మన గొట్టి లేపుతాడు చూడు సినిమాలో అట్లా. కానీ నన్ను చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది తమ్మి నాకు చైతన్యం చూస్తుంటే. ఆయన చూస్తుంటే గమ్మత్తే ఆయన. నిమ్మలంగా మంచిగా చూడనికేమో ముద్దుకున్నాడు, అంత భయపెట్టించిండు సినిమాలో పాడ అనిపించింది. అదే అట్లా ఉన్న వాళ్ళని భయపడాలి, చాలా భయంతో చూడాలి, వాళ్ళని నమ్మకూడదు. ఇట్లా ఉంటారు. పెళ్ళైందా నీకు? పెళ్ళయింది. పెళ్ళి అయిపోయింది నీ మేడం అయితే లేకుండా పిల్లని ఎవడే ఇవ్వకపోవు నీ సంగీతము నీ కథ అంతా చూసినరా అంటే అమ్మో ఈయన సంగీతమే ఇంత భయంకరంగా ఉన్నది, ఈయన కథ ఏమడదు అనుకుందరు. పిల్లలు ఉన్నారా? పోరలకు చూపెట్టక సినిమా లేదు చూపెట్టకు, ఇదంతా మా అయ్యనే వేసిండంటే పోరలు ఆగమాగమవుతుంది ఇక. అస్సలు చూపెట్టకు, నువ్వు కావాలంటే మీ ఆమెను తీసుకపో కానీ మీ పిల్లల్ని మాత్రం తీసుకపోకు. పోరలకు చూపెట్టద్దని చెప్తున్నాను, పోరలు భయపడతారు అన్న. అమ్మ నేను నీ గురించి మస్తు ముచ్చట్లు మాట్లాడదామని వచ్చి నన్ను చూసి ఆగమైపోయాను ఒకటే దిబ్బకు. నిజంగానే అమ్మ ఈ సినిమాకు మంచిగా చేసినావు. ఈ ఎంటకలు మొత్తం ఇప్పుడేమో చిక్కగట్టినావు నావలే. నీకు ఎంటకలు నిజంగానే ఇట్లా గుంగురు గుంగురు ఉంటాయి అమ్మ, ఇట్లా ఉంగురాలు ఉంగురాలు. నిజంగా అది నా ఒరిజినల్ హెయిర్ అండి, నా ఒరిజినల్ హెయిర్. అది ఇప్పుడు కేరళ రాష్ట్రం వాళ్ళకు మొత్తం వాళ్ళ కొబ్బరి నూనె మొత్తం వాళ్ళే నెత్తి మీదనే ఉంటుంది అంటారు. అట్లా మస్తు పెట్టుకుంటుంటే చిన్నగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి అయితే వీక్లీ వన్స్ ఫుల్ కొబ్బరి నూనె రాసి లైక్ ఇలా ఆ లాక్స్ అయిపోయి ఉంటుంది హెయిర్ మొత్తం ఇలా అది మొత్తం. అండ్ ఇంకా అప్లై చేయడం మాత్రం కదా మేము తినే ఫుడ్ లో కూడా కొబ్బరి నూనె, ప్రతి ఫుడ్ లో మాకు కొబ్బరి లేకపోతే కొబ్బరి నూనె ఏదో ఒకటి ఉంటుంది. సో అది కేరళ రాష్ట్రంలో అరటిపండు చిప్స్ ఉంటాయి కదా, బనానా చిప్స్ అబ్బా మస్తు ఇష్టం. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు తీసుకురా. ఖచ్చితంగా తీసుకోను. జాక్ ఫ్రూట్ చిప్స్ కూడా చాలా బాగుంటుంది. పనసపండు చిప్స్, జాక్ ఫ్రూట్ చిప్స్ అది కూడా చాలా బాగుంటుంది. అవి తినకపోతే టపియోకా చిప్స్ కూడా చాలా బాగుంటుంది. టపియోకా అంటే కసావా అని ఏమంటారు, సాబుదానా దాన్ని చేసే ఒక సాబ్దానా దాంతో అవుతుందమ్మా. దాన్ని ఏమంటారు అంటే అది ఒక పెద్ద మొద్దు ఉంటుంది, అదే రూట్ కదా కింద, అది టపియోకా. దాని చిప్స్ ఎంత బాగుంటుంది తెలుసా, మీరు ట్రై చేసుకోవాలి. అది సాబ్దానాలు ఒక మొద్దు ఉంటుంది తమ్మి, దాంతో చేస్తారనమాట. సాబ్దాన్ని స్వీట్ చేస్తారు. పొటాటో చిప్స్ అయినా వేస్ట్, అంత క్రిస్పీ. బట్ నేను ఫస్ట్ టైం మొన్ననే జాక్ ఫ్రూట్ చిప్స్ ట్రై చేసాను. మొన్న కేరళ విఎఫ్ఎక్స్ కోసం వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేసాను. నాకు ఎంత నచ్చిందంటే నేను ఒక 3 ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నాను. అదే జాక్ ఫ్రూట్ చిప్స్, టపియోకా చిప్స్ అండ్ బనానా చిప్స్. అడిదికి ఎవ్వరు పోయినా కానీ ఇప్పుడు ఆ ఎపసం మాలేసుకున్నప్పుడు మా వాళ్ళంతా పోతారు ఊర్లకించి. అంట నెత్తుకు ఒక పైసలు ఇస్తా, నాకు ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చిరా అని చెప్తా. ఈడ కూడా దొరుకుతాయి తమ్మి, కానీ అంత మంచిగా ఉండే ఆథెంటిక్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ లో వాళ్ళు ఫ్రై చేస్తారు. కాదమ్మా గిన్ని చిప్స్ తింటివి నీవు జాక్ ఫ్రూట్ చిప్స్ ఆయే, బనానా చిప్స్ ఆయే, అదేదో సాబ్దానా చిప్స్ ఆయే, ఇన్ని తిన్నా కూడా అట్లా సన్నగెట్లున్నామమ్మ. మరి నాదేంటో తెలియదు, అదే చెప్పాను కదా హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి అలాగే ఉన్నాను, నేను ఏం చేయను. కానీ ఈ సినిమాలో దయ్యం పాత్ర వేసినావు కదా, ఇట్లా ఒక్కటే పరి తపకమని లేచినావు మంచం మీదకి వచ్చి లేచి ఆ పట్టి అంతా ఇట్లా ఊడిపోయే అన్న ఒక్క పరి కాదమ్మా. అట్లా చేసేటప్పుడు నీకు భయం అనిపించిందా? నీకు చూసుకుంటే వీళ్ళకి అనిపించింది, కానీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నాకు అడ్రినలిన్ రష్ వచ్చింది. అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దయ్యాల స్టోరీలు ఈనుడు కానీ దయ్యాల బంగ్లాలకు ఓవుడు కానీ చేద్దువా? ఆ ఆపర్చునిటీ నాకు దొరకలేదు, ఎవరు తీసుకెళ్ళలేదు. కానీ చిన్నప్పటి నుంచి దయ్యాల సినిమాలు నేను చాలా చూసాను, ప్రతి హారర్ ఫిల్మ్స్ నేను చూసేదాన్ని. లైక్ సో వచ్చినప్పుడు ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళను గిడికి తీసుకుపోయినరు, ఇక్కడ మంత్రకాడు ఉన్నాడు అని తీసుకుపోయినరు. దయ్యం పట్టిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారంట, కిటికీ ఎక్కి కూర్చుంటున్నారంట, గిరగిర తిరుగుతున్నారంట. ఎవరన్నా వస్తే వాళ్ళ ఎంటికలు పట్టుకొని దెబ్బ గుంజుకపోతున్నారంట. ఇటువంటి ముచ్చట్లన్నీ ఎప్పుడన్నా వింటుంటివా? అండ్ చూసిన అట్లా దయ్యం పట్టిన వాళ్ళని ఎవరన్నా? నేను ఎప్పుడు చూడలేదండి, నేను ఇది వినడం తప్ప నేను ఎప్పుడు చూడలేదు. నీకెవరైనా తెలుసా, ఎక్కడైనా అలాంటి ప్లేసెస్ తెలుసా? తెలుసు అంటే నేను యాక్చువల్లీ వెళ్దాం, నన్ను చూస్తే మొదలు నువ్వు దయ్యం లెక్కనే ఉన్నావు అంటారు నన్ను. అట్లాంటివి ఏమైనా చూసినా పోయేమో, అందుకని అంత బాగా చేసి నువ్వు దయ్యం పాత్ర అనుకున్నా. చూడలేదు, చూసుంటే ఇంకా మంచిగా చేసేదాన్ని ఏమో. రే మస్తుంటాయి, కొన్ని గుళ్ళకాడు ఉంటాయి, కొన్ని ఇట్లా కొన్ని జాగాలు ఉంటాయి. ఇంకా కోరుకోండి, ఇప్పుడు వాల్ పిల్లర్ దగ్గర నేను అలా నుంచి ఐఎమ్ డూయింగ్ దట్ నో, అది ఇంకా నేను పైన నుంచి అలా ఐ వాక్ లైక్ దాట్ లైక్ స్పైడర్ లాగా వెళ్తే బాగుండేది. అలాంటి క్రియేటివ్ షార్ట్స్ ఏమి పెట్టలేదు నాకు, సో కొంచెం అప్సెట్ ఉన్నాను నేను. ఆ పిల్లగాడు ఆల్రెడీ సినిమా చేసేసరికి తలప్రాణం తోకలకు వచ్చింది కత్తమి వస్తుంది. మరి 2 గంటల సినిమా చేసుడంటే మామూలు ముచ్చట. ఇప్పుడు 10 నిమిషాలకు ఒక్కొక్కసారి దువ్వని సప్పుడు ఇడుచుడాయే, ఒకటి ఇట్లా టర్నింగ్లు అంటారు కదా తమ్మి, ఇట్లా ట్విస్టులు అదే ఇట్లా
అసలు అన్నీ రాసుకోవాలని అంటే నువ్వు చిన్నగున్నప్పటి నుండి ఈ సమాధుల చుట్టుముట్టే తిరుగుదువా ఏంటి ఎట్లా ఆలోచన వచ్చిందా అని చెప్పి వచ్చారు సావుకాపురు చల్లగా మొదలు ఆ సావుకాపురు చల్లగా చేసింది ఈయననే ఇది రెండో సినిమా కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి ఇంత గ్యాప్ పెట్టుకున్నావు ఒకటి ఈ సినిమా అంతా నువ్వు ఖమ్మం అంతా బొందలగడల చుట్టే తిరుగుతుంటివా మంత్రకాల చుట్టూ తిరుగుతుంటివా ఈ కత్యాడికించి వాటికొచ్చినావు యాక్చువల్లీ ఎప్పుడు శ్మశానానికి వెళ్ళొద్దనే వాళ్ళు. సో పిల్లల్ని శ్మశానానికి తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఎక్కడో ఒక చోటికి వెళ్ళొద్దంటే మనకు దాని మీద క్యూరియాసిటీ వస్తుంది కదా, అందుకని అయ్యి ఉంటుంది మరి. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే సావుకు ఓరా మీరు శ్మశానం దాకా? అప్పు అంటే అదేదో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, నాన్న ఉన్నప్పుడు బ్రతుకున్న పిల్లలు వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం శ్మశానానికి వెళ్ళింది నా ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ, ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెళ్ళా. అక్కడ నిజంగా శవాల బండి నడుపుకునే వాళ్ళు, వాళ్ళని కలిసి ఇట్లా మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీరు కూడా ఇలా ఒక అమ్మాయి అక్కడ నచ్చితే మీరు ఎలా చేస్తారు, చూస్తామన్నా ఇట్లా ఏడుస్తున్న అమ్మాయిని ఇప్పుడు ఫుల్ శ్మశానం కాన్సెప్ట్ మొత్తం కాదు చెల్లే. ఇప్పుడు నువ్వు ఈ దయ్యం సినిమా చేసినావు కదా, ఎంత ముద్దుగా ఉంటుంది ఈమె ఆ డీజే టిల్లులా, చూడంగానే అబ్బా అనిపిస్తుంది. నిజంగా మస్తు అందంగా ఉంటావు కదా చెల్లె. నువ్వు ఇట్లా దయ్యం సినిమాలు చేసినావు, మళ్ళీ 2 దయ్యాల సినిమాలు వస్తే చేస్తావా? ఖచ్చితంగా నాకు నచ్చితే నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు అది చాలా ఎక్సైటింగ్. అది చెప్పినట్టు నేను కొన్ని షార్ట్స్ నాకు కావాలి అని అనుకున్నాను కానీ అవి దొరకలేదు. మొత్తం అలా బ్యాలెన్స్ చేసుకుని ఇంకా అలాంటి సినిమాలు వస్తే నేను ఇంకా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఉన్నాయా దీని వెనకాల మన నడుస్తున్నాయా? వేరే సినిమాలు జరుగుతున్నాయి బట్ హారర్ ఫిల్మ్ లేదు. సో ఆ కిక్ దొరకలేదు, ఆ కిక్ లేదు. ఇప్పుడు ఈ పిల్లగాడు భయపెట్టించిన భయపడుకు మా బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు రాలేదా? ఏమన్నది నాకు అర్థం కాలేదు. తమ్ముడు భయపడి ఇంట్లోకి థియేటర్లో అయితే అందరికి భయం వేస్తుంది. ఆ సైలెన్స్ తర్వాత ఏదో ఒకటి డిఫరెంట్ గా ఏదో మధ్యలో ఏదో ఒక సౌండ్ వచ్చింది కదా, లైక్ ఆ ఇంట్రొడక్షన్, ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఇంకొకటి అందులో బుడరీలు ఇడిచినప్పుడు నేను నడుస్తున్నాను కానీ నాకు గమ్యం ఏందో తెలియదు, నా మనసు కోరుకుంటుంది కానీ నాకు ప్రాణం లేదంటాడు కదా, ఆయన ఎవరు? ఆయననే దయ్యమా? కాదు జస్ట్ ఊరికే అది ప్రమోషన్ కోసం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. ఏంటంటే సో కిష్కిందపురి అనే ఒక ప్లేస్లో నడిచే ప్రతిదానికి ప్రాణం ఉన్నట్టు కాదు, కొంచెం చూసుకోండి అన్న టైప్లో ఒక ప్రమోషనల్ యాక్టివిటీ లాగా చేసాం అంతే. అంతేగాని నేను అనుకున్నా ఇక ఈడే ఉన్నట్టున్నాడు అసలు దయ్యము, ఇన్ని చూడడానికి వచ్చిండ్రా ఏందని. ఆ బంగ్లాల స్వర్ణమా ఇప్పుడు మామూలుగా బంగ్లాలో దయ్యం ఉన్నదంట, పాడబడ్డ బిల్డింగ్లో దయ్యం ఉన్నదంట అంటే విన్నాం కానీ రేడియో స్టేషన్లో దయ్యం ఉన్నదంటే ఇప్పుడు వినకపోతే అట్లా ఎట్లా ఆలోచన చేస్తుంది? యాక్చువల్లీ మన దయ్యం రేడియో స్టేషన్లో ఉండదు, రేడియో స్టేషన్ బయట ఉంటుంది. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అది కూడా లోపలికి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి వీళ్ళు తలుపులు తెరిచి దానికి కూడా స్వాగతం పలుకుతారు. సువర్ణమయులకి స్వాగతం అనేది మేమే చెప్పాము దయ్యంకి, కమ్ ఇన్. ఆ తర్వాత దయ్యం చెప్తుంది స్వాగతం అని. కాదమ్మా ఇప్పుడు నువ్వు అందులో అనౌన్స్మెంట్ కూడా నువ్వే అన్నావు కదా. ఇప్పుడు మొదటి సినిమా షురు చేసిన కాడికి ఆ సినిమా కదా మొదలు చేసింది తెలుగులో ఫస్ట్, అదే కదా. ఆ సినిమా చేసినప్పుడు డబ్బింగ్ నువ్వే చెప్పుకున్నావంట కదా? అవును, కానీ ఈ స్వర్ణమయ వాయిస్ నాది కాదు, అది వేరే, అది నాది కాదు. ఆర్జేగా పని చేసినట్టువా రేడియోలలో? లేదు, నేను ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ చేస్తూనే ఉన్నాను. మంచిగా చెప్తున్నావు కదా, మరి ఎందుకు నిన్ను ఎప్పుడు విలువలేరు ఆర్జేకి? అప్పుడు యాక్టింగ్ మధ్యలో నేను ఆర్జేకి వెళ్ళాలా? నన్ను బిజీ కదా, అందుకే చెప్పాను. నేను అసలు సన్నగా అయిపోవడానికి రీసెంట్ ప్రతిరోజు షూట్ చేయడం వల్ల ఇంకా ఎక్కడ నాకు టైం దొరుకుతుంది. నువ్వు రోజు షూటింగ్ చేయి, రోజు కెమెరాను చూడు, కానీ తినాలి. ఓకే, తినుకుంటే నీకు ఎవరు నీ ఎంట ముందు తిరిగేటోళ్ళు ఉండరు ఆ బుట్ట పట్టుకొని. అలాగే చెప్పు, అప్పుడప్పుడు ఇస్తూనే ఉండాలి, ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి కదా. అదే ఇలాంటి మా సెట్ ఉన్న వాళ్ళు ఇలా చెప్తే అలా ఇస్తారు, కానీ వాళ్ళు చెప్పకపోతే ఏం చేయాలి? డైరెక్టర్ ఎప్పుడు షార్ట్ అని అంటే నేను ఏం చేయాలి? ఈ పనంతా ఉరికిపిచ్చుడే చేసిండా ఈయన, లేకపోతే జర నిమ్మలంగా చేయనిచ్చిండా? లేదు, అప్పుడప్పుడు అంటే చాలా కేయాటిక్ సిచ్యువేషన్, సినిమాయే కేయాటిక్ కాబట్టి చాలా కేయాటిక్ సిచ్యువేషన్లే మేము షూట్ చేస్తాము. కాదమ్మా ఇప్పుడు మామూలుగా రాత్రిపూట దయ్యాలు అంటేనే రాత్రిపూట నైట్ షూట్ అండి. ఎలా ఉంటుంది నైట్ షూట్ అంటే? దినంలో చేసి చీకటి పెట్టలేరు. ఇప్పుడు నిజంగా దినంలో షూటింగ్ చేసి ఎంటకు లైట్లన్నీ బంద్ చేసి చీకటి చేసుడు అందులో చేస్తారు కదా తమ్మి గ్రాఫిక్స్ లో, అట్లా ఎంటకించి చీకటి వేసుడు అట్లేం లేదా? ఇండోర్ అయితే చేయొచ్చు, అవుట్డోర్ చేయలేము కదా, బయట చేయలేము కదా. బయట ఎంత పని చేస్తారు, సూర్యుడిని ఆపలేము కదా, దానికి పని చేయలేము కదా, సూర్యుడికి ఫ్లాగ్ పెట్టలేము కదా, అందుకని
ఇక దినాం రాత్రి ఫ్లాగులతో ఆగడాయన, అందుకని రాత్రిపూట ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మేము ప్యాకప్ అయ్యి వెళ్ళినప్పటికీ అందరూ లేచి ఇలా వచ్చి అని చెప్పినప్పుడు చాలా జెలసీ ఫీల్ అయ్యేది నాకు. రాత్రులు చేపించిండమ్మా నీతో అయ్యో నాకు తెలీదు, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద డేస్ నైట్. 73 days షూట్ చేస్తే అందులో మోర్ దెన్ 70% నైటే ఉంటుంది. నువ్వు కూడా మంచిగానే ఉన్నావు కదా, ఇంత పాపిష్ట ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? 70 రోజులలో 70% మొత్తం రాత్రిలే చేసి ఇలా నిద్రలాని తిందామా అన్న ఆలోచన ఎట్లా? దాని తర్వాత నేను అగ్రిమెంట్ ఇప్పుడు రాస్తున్నాను. రాత్రి Night shoots అయితే ఒక సినిమాకి మాక్సిమం 3, దానికన్నా నేను ఇవ్వట్లేదు. ఒక కాల్ షీట్కి 3 కాల్ షీట్ల పైసలు ఇవ్వాలని రాపించుకోవాలి. అది చేయాలి, డబ్బులు ఎక్స్ట్రా చార్జ్ చెయ్యవా నువ్వు? మీరు యాక్చువల్లీ నాకు గైడ్ లా రావాలి, మీరు వస్తే బాగుంటది. నువ్వు నన్ను కెరియర్ గైడ్ ఇప్పుడు అన్ని మీరే అవ్వాలి. తినుకుంటే పని చేయ అంట. నేను కూడా అంతే తినుకుంటే పని చేస్తాను. తీసుకురా ఇప్పుడే తినడం స్టార్ట్. కాదమ్మి, ఇప్పుడు మొత్తం 73 రోజులలో సినిమా అంతా కొట్టేసినావా? ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లతోటి ఇంత పెద్ద హీరోలతోటి చేసినప్పుడు 150 రోజులు పడుతుందంట కదా. పైకెంచి ఉంటుంది దయ్యాల సినిమాలు మళ్ళీ మీదకెంచి. అవును, వాళ్ళు సపోర్ట్ చేస్తే తొందరగా చేయగలుగుతాం. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి తొందరగా అయితే. ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే 40 days లో ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంటే 50-60 days. పిల్ల ఆల్రెడీ సన్నగా అయిపోయింది, అప్పుడు ఇట్లా వస్తుండే బయటకి. నిద్ర కూడా దీనంలో కూడా నిద్ర ఆల్రెడీ ఇట్లా ఉంటుంది సినిమా. అప్పుడు నేను స్కెల్టన్ అయిపోతాను. ఆల్మోస్ట్ దగ్గర అక్కడే నేను. నిమ్మలం ఉంచబుద్ధి అయితే లేదా నీకు? మళ్ళీ సినిమాలు కనబడద్దా మంచిగా? నాకు ఇష్టం యాక్టర్స్ టార్చర్ చేయడం. ఇప్పుడు అర్థమైంది కదా, నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్, నెక్స్ట్ మూవీ యాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ జాగ్రత్త లేదు పాడలేదు, రాసుకునుడే. 1కి 3 రాత్రి 1కి 3 ఓకే, దినము 1కి 1 అట్లా రాసుకోవాలి. ఇప్పటి నుండి అది చేసుకోను. ఏం తెలియకుండా నువ్వు అంత దూరం నుండి వచ్చి పని చేయ కదా. పాపం పిల్లని రాత్రిలే పని చేయించారు, మొత్తం రాత్రి అంతా ఉరకపిచ్చుడు. ఈ దయ్యాల సినిమాలల్లో ఇట్లా పుట్టి కాళ్ళు పోతుంటాయి కదా, తను చేతులే పోతుంటాయి. ఇది ఎట్లా చేస్తారు? మనకు అట్లా కాలు పోయి చేతులు పోయే సినిమా కాదు, మనకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా. సో మీరు ఇంతకుముందు చేసిన దయ్యాల సినిమాలన్నింటిలో ఉన్నట్టుగా ఉండదు, ఇది వేరేలా ఉంటుంది. అవునంట, పబ్లిక్ అంతా అట్లనే అంటున్నారు. కాకపోతే ఎక్క భయపెడతానంటే నేను పోను. చూడొచ్చు మంచిగా ఉంటుంది అక్క అంటే పోయేసి ఖచ్చితంగా చూడొచ్చు, చాలా మంచిగా ఉంటుంది. తమ్మి నీ సంగతి ఏంది? ఆయనకి చల్లబడ్డాడు ఈమె ఊకే నన్ను అనవసరంగా నా సినిమాకు చూసుడేమో అని భయపడుతున్నట్లు. కాకపోతే ఈ సినిమా దయ్యాల సినిమా కదా, ఈ సినిమాకి మొదలు ఫస్ట్ టైం దయ్యాల సినిమాకి చేసుడా? ముందు కూడా చేస్తేవా? ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ టైంకే ఇంత దయ్యంగా వెళ్ళిండు నీళ్ళకెంచు దేవుడా. అంటే ఇట్లా దయ్యాల సినిమాకి పనిచేయాలన్నా అంటే ఏం ఆలోచన చేస్తారు తను? అంటే ముందు దయ్యం మీద ఇష్టం ఉండాలి. వచ్చిన పాడగానే అదే కోరిక పాడైంది, దయ్యం మీద ఇష్టం ఉండదు. దయ్యం మీద ఇష్టం ఉంటే అంటే ఎప్పుడైనా నేను అనుకునేది మనిషి కాకుండా ఇంకా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఏమన్నా ఉంటే అది దేవుడైనా దయ్యమైనా నాకు ఎందుకు ఇష్టం అంటే సూపర్ న్యాచురల్ పవర్ ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షమైనా నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఏంటి తెలుసుకుందాం. నాకేం వినబడలేదు భగవంతుడా, నాకు దేవుడైనా సరే దేవుడు దూరంకెంచే మొక్కుకుంటా కానీ. చెప్పండి. నేను యాక్చువల్లీ మీతో ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేయాల్సింది. మనిషి ఫెయిర్ గా కనిపిస్తుంది, లోపల డార్క్ చాలా. చూడు కదా, నేను రాగానే పుణ్యం పట్టలేదా? అందుకని అసలు ఈ బ్యాచ్ అంతే. అంటే సాయికి ఏమో భయం అనుకుంటా దెయ్యం అంటే. మా ముగ్గురికి లైక్ వి లవ్ ఇట్, వి ఎంజాయ్ ఇట్. సాయి కూడా కోతి పోరాడు మా సాయి. నిజంగా సాయి అట్లా ఉంటాడు కదా, చాలా అల్లరోడు అంటారు కదా, అల్లరి పిల్లగాడు కానీ మంచి మనసు. తమ్ముంది నాకు పరిచయం, మేమిద్దరం బాగా దోస్తులం. వాళ్ళ నాయన కూడా నాకు బాగా పరిచయం. సాయి నేను మేమంతా దోస్తులమి, అందుకనే నాకు బాగా తెలుసు సాయి. సాయి భయపెట్టే రకం కాదు కానీ భయపెట్టే రకం మా సాయి. ఇప్పుడు నీకు అట్లా అనిపిస్తుంది, ఏదన్నా ఎదురుగా వచ్చి నిలబడితే మంచిది అనిపిస్తుంది. మంచిదే, ఎందుకంటే ఆ పవర్ తెలుస్తుంది మనకి. ఆ పవర్ అంటే ఆరా మనలో ఉన్నప్పుడే మన మల్టిపుల్ పర్సనాలిటీ. ఆరా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 మందిని ఎలా భయపెట్టాలి, భయపెట్టే సినిమా చేయాలంటే 10 మందిని ఎలా భయపెట్టాలి. భయపడే కైండ్ ఆఫ్ సినిమా చేయాలంటే అమాయకత్వంతో ఒక అమాయకుడు భయపడుతున్నాడు, వాడికి భయపడాలంటే అమాయకుడు ఆరా కూడా మనలో ఉండాలి, భయపెట్టే దయ్యం ఆరా కూడా మనలోనే ఉండాలి. అదే మల్టిపుల్ పర్సనాలిటీ, అదే ఒక ఆర్ట్. ఏమంటున్నాడంటే ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టే ప్రాసెస్ లో దయ్యం బట్టి కొట్టే అంటున్నాడు. నాకు ఇట్లా అట్లనే అనిపించింది.
మంచిగా చేసినావు తమ్మి. ఏదేమైనా కానీ మళ్ళీసారి దయ్యం సినిమా ఏదన్నా ఉంటే తమ్ముడు చైతన్య భరద్వాజ్కే ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇవ్వలేను, Thank you. ఎందుకంటే అంత మంచిగా చేస్తున్నాడు దయ్యాల సినిమాలకి సంగీతం. తమ్మి శైతాన్ భరద్వాజ్. ఇప్పుడు నువ్వేమో కౌశికు ఏమంటారు పేగళ్ళపాటి, ఆయనేమో సాహు గారపాటి, ఈమెనేమో అనుపమ పరమేశ్వరన్ పాటి, ఆయననేమో చైతన్య భరద్వాజ్ పాటి. ఇలా అందరితో పాటి ఇప్పుడు అందరం కలిసి సక్సెస్ పార్టీ అందరికీ సక్సెస్ పార్టీ చేస్తున్నట్టున్నది మంచిగా. నిజంగా తమ్మి నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే ఆ బుజ్జిని ఎప్పుడు సినిమాలలో చూస్తాము, మంచిగా అందంగా ఉంటుంది, మంచిగా సినిమాలు చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది, రకరకాల పాత్రలు చేస్తుంది. నువ్వు డైరెక్టర్గా వచ్చినావు కానీ నీలో పెద్ద నటుడు నువ్వెందుకు ఈ సినిమాలు హీరోగా చేయలేదు మరి? అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదక్క, అందుకని నేను ఎందుకోసం వచ్చానో నాకు తెలుసు, నేను అదే చేస్తా. అట్లనే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్. సో ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్, రీల్ కాంటెంట్ దాన్ని బట్టి చూస్తే లైక్ ఇంకా నెక్స్ట్ డైరెక్టర్స్ ఆయన్ని పిలిచి లైక్ యాక్టింగ్ చేయించడానికి అవసరం ఇట్లా నువ్వే యాక్టింగ్ చేసుకొని చేస్తే నువ్వు నేనే చూసుకోవాలక్క సినిమా, అందుకని నేను కూడా రాను పాటు నువ్వు నేనే చూసుకోవాలంటే నేను ఎందుకు వస్తాను? నేను కూడా ఫ్యూచర్ ఉంది, అది నేను చెప్తున్నాను. అది టైం పాస్గా చేసుకో యాక్టింగ్. పార్లలీ కౌశిక్ ఈజ్ ఓపెన్ టు యాక్టింగ్ ఆపర్చునిటీస్. అప్పుడు మధ్యలో టైం ఉన్నప్పుడు అంతా ఈజ్ రెడీ టు డూ. మీకు రెఫరెన్స్ కావాలంటే మేము వీడియోస్ పంపిస్తాము, ఆల్ హిస్ ఆడిషన్ వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ప్లీజ్ గివ్ హిమ్ ఆపర్చునిటీస్. అయ్యో అనుపమ పరమేశ్వరన్ అమ్మ మంచిగా పాపం డైరెక్టర్ సార్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అంటారు కదా, మంచిగా ఎంకరేజ్ చేసుకుంటా. ఈ పిల్లగానికి కూడా మంచి భవిష్యత్తు ఉన్నది, బాగా నటిస్తాడు. అవి ఇవి అన్ని మా దగ్గర అంత వీడియోలు ఉన్నాయి, కావాలంటే ఎవరైనా నటులు లెక్క తీసుకోండి అని చెప్తున్నది. అవసరమైతే ప్రొడ్యూస్ కూడా చేస్తానని చెప్తున్నారు, నాకు మంచి రెమ్యూనరేషన్. ఆ మాట చెప్పలేదు, నా గురించి చెప్తున్నారు. ఐ థాట్ చైతన్య గురించి. ఐ వాస్ లైక్ దిస్. లేలే ఆ మాట చెప్పలేదు అనుపమ. ఆ మాట చెప్పలేదు నేను. కాక నేను అలా పూరల కోసము ఒక డైలాగ్ చెప్పినావు కదా, నా కోసం ఒక్కసారి చెప్పవా? నేను ఇక పోతా, డైలాగ్ విన్నాక వెళ్ళిపోతా. అంటే దిస్ ఇస్ ద టాలెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎందుకు మంచిగా చెప్పినావు, అట్లా ఎట్లా గుర్తు పెట్టుకున్నావు తమ్మి? గుర్తుందక్క. 2 గంటల ఖాతానే గుర్తున్నది, అది గుర్తుండదు. నా కోసం ఒక్కసారి చంద్రక్క కోసము తమ్ముడు కౌశిక్ ఇగో ఈ డైలాగ్ ముద్దుగా చెప్తాడు. వేరే డైలాగ్ చెప్తా, అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పా కదా. సో వేరే డైలాగ్ చూసిన అందరి కోసం చెప్పింది కాదు అక్క, నీ కోసం వేరేది చెప్తా అంటున్నాడు. మంచిగా ఉంది, చెప్పు. నమస్కారం. 11 మందిలో 2ని చంపేస్తే 9. ఈరోజు శుక్రవారం 9/8/1989. వెలుగు నీడలో చీకటికై పయనం, తడబడిన అడుగులతో విడిపడిన బంధం, ఉషస్సు చెదిరి తమస్సు కుదిరి వయస్సు కరిగిన విషాద విస్ఫోటనం, కాటుక రాత్రి గంధక జ్వాలలు, వెన్నెల మడుగుల మధ్య అడుగుపెట్టిన ఒంటరి బాటసారి చివరి కాంక్ష. ఈ పాటని కోరిన శ్రోతలు ఆ పేరు థియేటర్లో తెలుసుకోండి. మా చెప్పిన తమ్మి అది అందులో ఆ స్వర్ణమాయల డబ్బింగ్ నువ్వు చెప్పకపోతే దానికి రేడియోకు అంటే మాకు నేను చెప్పలేను. పాపము శానని లోపల మనసులో పెట్టుకున్నాడు. ఆవిడ చెప్పారు కదా, బాగా చాలా బాగా చెప్పారు కదా. సో నీకేమైనా గుర్తున్నాయా ఆ బుజ్జి డైలాగులు నువ్వు చెప్పినాయి? నాకు అలాంటి డైలాగులు లేవు, ఉన్నది నేను చెప్పలేను. కానీ నీ కళ్ళు ఇట్లా ఇట్లా చుక్కలాగా ఉండి వేరే కళ్ళు దయ్యం కళ్ళు లేకుండా అలా అయిపోయింది. అది వైట్ ఐస్ రావడం వల్ల అది నిద్ర లేకుండా అలా రాత్రులు షూట్ చేసి అలా పోయింది. దెబ్బకు దయ్యం పట్టినట్టు అయింది. పిల్ల రాత్రి షూట్ చేసి సన్నగా అయిపోయింది. నువ్వు మాత్రం తినమ్మా, నేను చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ పేరు తినమ్మా. చంద్రకి వచ్చి ఏం చెప్పింది అని అడుగు. తినమ్మా అని చెప్పి తినమ్మా అని చెప్పింది. ఎవరైనా చెప్తారా? ఈ ఇంటర్వ్యూలో ఎన్ని తినమ్మా ఉందనేది మొత్తం ఏదో తీసుకుని తినాలి మరి, తినకపోతే ఎందుకు కదా? అంతే. ఇప్పుడు కోటి తిప్పలు కూటి కోసమే. అవును, ఇంత కష్టపడేది దేమిటికి? ఏం చేస్తావు? ఇదంతా మనం పట్టకపోతామా? ఏం పట్టకపోము. తినేది ఏది ఉంటుందో అదే మనతోటి, అంతే. కడుపు నిండా తినాలి, ఎళ్ళకు బుక్కెడు తినాలి, లేకుంటే నీరసం వచ్చి పడిపోతారు. పని చేసుకోవాలంటే తినాలి కదా మరి, అందుకే తినమంటున్నా నేను. తిన్నావా తమ్మి నువ్వు? ఎందుకంటే నిన్ను అడగలేదు అనుకునేవు మళ్ళా. డార్లింగ్ సినిమాలో బాబు తిన్నావా అని అడుగుతుంటారు కదా, క్యారెక్టర్ అలా ఉంది. బెల్లం కొండని ఏమని పిలుస్తావు నువ్వు? మా తమ్ముడిని సాయి అని పిలుస్తావు. అందరూ లైక్ పబ్లిక్ లో అందరూ బెల్లం గారు అని పిలుస్తారు. అండ్ హీ లైక్స్ ఓన్లీ గర్ల్స్ కాలింగ్ హిమ్ బెల్లం గారు. రెస్ట్ ఆఫ్ ఇట్ సీను గారు, బాయ్స్ సీను గారు అండ్ గర్ల్స్ బెల్లం గారు.
నువ్వు మాత్రం సాయి అని పిలుస్తా. సాయి ఎట్లా అనిపిస్తుంది ఈ పిల్లగానితో పని చేస్తే? హీస్ కూల్, హీ స్టిల్ అంటే లైక్ ఐ థింక్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఏదో కొత్తగా ట్రై చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. సో ఐ రియలీ విష్ అంటే అలాంటి మంచి అంటే హీఈస్ గాట్ ఇన్ మూవీస్, డన్ మూవీస్, కానీ వేరే టెంప్లెట్లో ఉన్నది. సో ఇప్పుడు ఈ సినిమా రాక్షసుడు అండ్ ఆల్ ఆర్ డిఫరెంట్ టెంప్లెట్స్. ఐ థింక్ హీ షుడ్ ఎక్స్పెరిమెంట్ మోర్ యాజ్ అన్ యాక్టర్ అండ్ దిస్ విల్ బీ లైక్ అ బిగినింగ్ అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో నడుస్తున్నది మీరు? ఇప్పుడు తెలుగులో భోగి అని ఒక ఫిల్మ్ జరుగుతుంది, షూట్ జరుగుతుంది. అండ్ ఇంకొక సినిమా ఉంది, దాని గురించి నేను చెప్పలేను. ఇంకా వేరొక సినిమా ఉంది, దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్పలేను, అది అనౌన్స్ చేయలేదు. నడుస్తున్నాయి ఇంకా ఇక 3 తొవలు పడే, ఒకటి నడుస్తున్నది, 2 తొవలు ఉన్నాయి. ఇంకా మలయాళంలో ఒక ఫిల్మ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. తమిళ్లో బైసన్ అని ఒక ఫిల్మ్ రిలీజ్ ఉంది. మా స్కూల్లో ఇంగ్లీష్ సార్ ఉంటుండే, మేము 3వ తరగతి దాకా చదువుకున్నాము. ఇంగ్లీష్ సార్ ఉంటుండే అంటే, అరే మై సన్ యు ఆర్ బై సన్ అంటుండే. నాకు అర్థం కాకపోతుండే, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది బైసన్ అంటే దున్నపోతా. తర్వాత ఆ పోరలందరూ చెప్పిండ్రు, ఓ చంద్రక్క అది బైసన్ అంటే దున్నపోతే. ఇప్పుడు బైసన్ సినిమా చేస్తున్నావు, మేడం బైసన్ సినిమా చేస్తున్నదంట. తమ్మి నువ్వు మళ్ళీ 2 ఏళ్ళ దాకా రావా, లేకుంటే చేస్తావా దబన్నా? చెయ్యి మళ్ళీ 4 ఏళ్ళ దాకా కూర్చొని ఇక ఏం చేస్తావు కదా. ఇది ఎన్నేళ్ళు రాసుకున్నావు కదా? పాపం అండి, ఆయన పెళ్లి అవన్నీ ఈ మధ్యలోనే జరిగింది. సో ఇంకొన్ని రోజులు ఐ వాంట్ హిమ్ టు రెస్ట్. ఏమద్దు గమన, నువ్వు పని చేయి. పెళ్ళి అయింది, మా ఆమె వచ్చింది, పిల్లలు పుట్టాలి, ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది, ఏం పెట్టుకోకు. నువ్వు నీ పని నువ్వు చేయి. ఇట్లా కూర్చుంటే మీ ఆమెకు కూడా యాస్టకు వస్తుంది. పని చేస్తా. ఈడేంది సినిమా డైరెక్టర్ అని, అట్లా కాదు, ఈడేంది పెద్ద సినిమా డైరెక్టర్ అని పెళ్లి చేసుకుంటే దినం ఇంట్లోనే కూర్చుంటున్నాడు. కాబట్టి ఏం పేరు మీ ఆమె పేరు? అలేకే అమ్మా. మీ ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాడు, నువ్వేం పీకిరివాడు. నీ షాపింగ్లు నువ్వు చేసుకో గమన మంచిగా. ఆమె డ్యూటీ ఆమె వేసుకుంటుంది. కానీ ఆ షాపింగ్ బిల్ మీకే పంపిమని చెప్తా. నాకేనా? పంపుతీ బెట్ట కడతీ నీకంటేనా ఏం కాదు. ఇప్పుడు అంతా ఈ సినిమా కాగానే మళ్ళొక సినిమా, మళ్ళీ సినిమా దయ్యం సినిమానేనా? మంచి సినిమా అంటే దయ్యం సినిమా మంచి సినిమా కాదా? అరే మంచిదే తమ్మి. అంటే ఇప్పుడు ఒకటి మంచి సినిమా చేసినావు, సావుకాబురు సల్లగా, తర్వాత దయ్యం సినిమా, తర్వాత ఇంకో సినిమా వేరే జానర్. ఇట్లా నువ్వు ఇట్లా ప్రేమగా చిన్న లవ్ స్టోరీ, కొంచెం పువ్వుల్ని అమ్మాయిని చూపించండి అన్నట్టు అసలు ఏం చేయవా? అది కూడా ఉంది, ప్లానింగ్ లో ఉంది. లేకుంటే మళ్ళీ రక్తాలు జలపాతాలు అన్నట్టుగా మళ్ళీ లేదు, లవ్ స్టోరీ కూడా ఉంది, చూడాలి నెక్స్ట్. ఇక తర్వాత మంచి మంచి సినిమాలతో మళ్ళీ ముందుకు వస్తాయి. ఇది కూడా అద్భుతమైన సినిమా, మంచి మంచి సినిమాలు అంటే మళ్ళీ అట్లా అనుకున్నారు. ఇది చాలా మంచి సినిమా. ఒక్కటే గోటుడు కొడితే హిట్ టాక్ తోటి బయటపడ్డారు మంచిగా. ఈ నడిమిట్ల సినిమాలు పెద్దగా ఆడలేదు తమ్మి, ఇప్పుడు మంచిగా ఆడుతున్నాయి సినిమాలు 2. అటు ఆ సినిమా ఇటు ఈ సినిమా 2 బాగా ఆడుతున్నాయి. మంచి పేరు సంపాదించుకున్నాడు తమ్ముడు. మంచి పెద్ద డైరెక్టర్ కావాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద పేరు మోసిన డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. అనుపమమ్మ మళ్ళీ కలుద్దాం, మనం మళ్ళీ ఒక సినిమాతో కలుద్దాం. మంచిగా పర్ద సినిమాలు కూడా మంచిగా చేసింది, మంచిగా అనిపించింది నాకు. ఇక చెప్ప చైతన్య కలుద్దాం తమ్మి మళ్ళా తప్పకుండా. మళ్ళీ దయ్యం సినిమాతోటి కాకుండా మంచి సినిమాతోటి మంచి పాటలతోటి కలుద్దాం తప్పకుండా. పిల్లగాడు కనబడినంత మంచోడు ఏం కాదు, లోపల పెద్ద దయ్యం ఉన్నదంట. పోయేస్తా తమ్మి, వార్తలకు పోవాలి. మళ్ళీ చంద్ర బయట పోతే అటే పోయిందంట మా వాళ్ళు. పోయేస్తా. ఇగో ఇది కిష్కిందాపురి సినిమాలతోటి ముచ్చట. మంచిగా ఉన్నది సినిమా, పోండి చూడండి, పొరలను కూడా ఎంబడేసుకొని పోండి, మంచిగా ఉన్నదంట. నేను కూడా పోయి చూస్తా. ఇవాళ బుక్కెడు తినుండి, మళ్ళీ మిమ్మల్ని అడగలేదు చంద్రవ్వ అని అనుకున్నారు. మంచిదా శనార్థులు?